అందరికీ హృదయపూర్వక వందనములు. మీరు మీ ఇంటి వారు బాగున్నారనేది నమ్ముచున్నాను. ఈరోజు అక్కడ నేర్చుకుందాం. అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత గురించి మనం నేర్చుకుందాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభు గారికి మనకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మొదటిగా మనం చూస్తే యేసు ప్రభు యొక్క జననం అనేది ఒక ప్రత్యేకమైనది. మానవులందరూ కూడాను తల్లి తండ్రి అనేవారు కాపురం చేస్తే తద్వారా బిడ్డలు అనేది పుడతారని అందరికీ తెలుసు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక లేదా జననము ఒక ప్రత్యేకమైనది. ఈ పుట్టుక పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన కన్యకైనటువంటి మరియ గర్భమున మన రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. కన్యక అంటే అర్థము పురుషుడిని ఎరగినది. పురుషుడు అనేవాడు ఆ స్త్రీని ఇంతవరకు ముట్టలేదు, తాకలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తన కుమారుని యేసుక్రీస్తుని ఆమె గర్భాన్న ప్రవేశపెట్టినట్లు, ఆమె గర్భం దాల్చినట్టు, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె మాత్రమే మరియ గారి క్రీస్తుని కన్నట్టు మనకి లేఖనాధారం మత్తయి సువార్తలో కానీ, లోకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ మనకు కనబడతాయి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జననము చాలా ప్రత్యేకమైనది. అలాంటి జన్మ భూమి మీద ఏ మానవుడు కూడాను అటువంటి జన్మెత్తలేదు. ఆదాము గారి యొక్క జన్మ తండ్రి అయిన దేవుడు డైరెక్ట్గా సృష్టిస్తే, ఇక్కడ సృష్టికర్త అయినటువంటి పరమాత్ముడు యేసుక్రీస్తుని ఒక కన్యక గర్భంలో, దేవుడికి అసాధ్యపడేది ఏమి ఉండదు కాబట్టి, దేవుడికి సమస్తము సాధ్యమే కాబట్టి, ఒక కన్యక అంటే పురుషుని ఎరగనదే, ఒక పురుషుడు ఆమెను ఇంతవరకు ముట్టలేదు, కూడలేదు. అలాంటి మరి గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి వలన క్రీస్తు ప్రభు జన్మించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మము చాలా ప్రత్యేకమైనది. ఆదికాండము 3:15 చూస్తే, ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఆదికాండం 3:15 ఈ వచ్చిన మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇది యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనం. ఇది నీ సంతానం అంటే అక్కడ అర్థము సాతాన సంతానం, ఆమె సంతానం అంటే అర్థం ఇక్కడ స్త్రీ సంతానం. ఈ స్త్రీ సంతానం అంటే ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు స్త్రీ పురుషుడు వలన పుట్టినవారు కాదు. ఈయన పుట్టుక తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యక గర్భంలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మము చాలా ప్రత్యేకమైనది. ఇటువంటి జన్మ భూమి మీద ఏ మానవుడు కూడా ఎత్తలేడు. దయతో మీరు గమనించారు. గలతీయులకు రాసిన పత్రిక 4:5-6 చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4:5-6 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి. గమనించాలి, ఈయన స్త్రీ పురుషులకు పుట్టినవాడు కాదు, కేవలం స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుడికై ధర్మశాస్త్రముకు లోబడినవాడు ఆయన. ప్రభువు యేసుక్రీస్తు వారు పుట్టిక అందరూ ప్రతి భూమి మీద ఉన్న ఆడ కానీ, మగ కానీ, నపుంసకులు కానీ ఎవరికైనా సరే స్త్రీ పురుషులు కలయిక వల్ల పుడతారు తప్ప, యేసుక్రీస్తు యొక్క పుట్టుక మాత్రం కేవలం స్త్రీ మూలంగానే పుట్టాడు. ఇది ప్రత్యేకమైనది. అది కూడా కన్యకగా పుట్టాడు, ఒక స్త్రీకి పుట్టాడు. అది విచిత్రం, అద్భుతం, మహా అద్భుతం. భూమి మీద ఇటువంటి పుట్టుకలు ముందు జరగలేదు, ఇప్పుడు జరగబోయే ముందు కూడా జరిగే పరిణామం అనేది లేదన్న సంగతి మీరు గమనించాలి. ఇలాంటి పుట్టుక యేసుక్రీస్తు ప్రభువు పుడతారని ముందే తండ్రి అనే దేవుడు తన ప్రవక్తల ద్వారా కూడా ఈ సూచనలు ఇచ్చినట్టు మన గ్రంథంలో చూడవచ్చు. యెషయా గ్రంథము 7:14 చూస్తే, యెషయా గ్రంథము 7:14 చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అనగా
భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. అంటే దేవుడు ఈయన ద్వారా మనకు తోడని అర్థము. సోదరు గమనించాలి. కాబట్టి కన్య గర్భవతి కుమారుని కొరకు అన్నారు తప్ప ఇద్దరు దంపతులకు అని ఎక్కడ చెప్పలేదు. దయతో మీరు గమనించాలి. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. అంటే యెషయా ప్రవక్త ప్రవచించిన ఈ మాట ఆ కోట్ చేసి మత్తయి గారు తన సువార్త పత్రిక ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వమానవ జాతికి ఈ పత్రిక రాస్తున్నాడు, సిద్ధపడి చేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. చూసారా, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకమైనది. ఎలా ప్రత్యేకమైనదంటే ఈయన కన్యకు పుట్టాడు, ఒక స్త్రీకి మాత్రమే పుట్టాడు. మన పుట్టుకలు స్త్రీ పురుషులు కలయికలు పుట్టినవారు, పురుషులు స్త్రీలు కలయికను పుట్టినవారు. మన జన్మలన్నీ అలాగే భూమి మీద ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద రావడానికి కారణము స్త్రీ పురుషుల యొక్క కలయిక. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, మహా అద్భుతం ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు యొక్క పుట్టుక కేవలం స్త్రీ మూలంగా మాత్రమే కలిగింది. అది కూడా కన్యకు కలిగింది, పురుషుని ఎరగంది, ముట్టంది, తాకడది. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే లోక సువార్తలో కూడా 1వ అధ్యాయము 31 నుండి 34 వరకు మనం చదివితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని పడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాను అని చెప్తాడు. అలాగే ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఇరును, ఆయన రాజ్యం అంతములేనిదే ఉండునని ఆమెతో చెప్పాడు. అందుకు మరియ, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తిని కమ్ముకును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు బడును. అదండి యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క పుట్టి ఏంటంటే ఎంత గొప్పదండి, ఎంత ప్రత్యేకమైందండి. అలాంటి జన్మేతుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అక్కడ లేడు. యేసు ప్రభు మాత్రమే జన్మించినటువంటి జన్మ. కాబట్టి ప్రపంచంలో అందరి పుట్టుకలు కూడాను స్త్రీ పురుషులుగా కలిగినవి. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక అందరూ ఎందుకు ఆకర్షిస్తుంది అంటే, ఆయన కన్యకు పుట్టినవాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన పుట్టినవాడు. అలాగే ఆయన జన్మము ప్రత్యేకమైనది, స్త్రీ పురుషులు లేనిటువంటి కలయికలేటువంటి జన్మము. అలాగే తండ్రి అనే దేవుడు ఇలా పుడతాడని ముందుగాడే అనాదిలోనే ఇది నిర్ణయించాడు. దాన్ని తన ప్రవక్త ద్వారా తెలియజెప్పాడు, అపోస్తుల ద్వారా కూడా తెలియజెప్పినట్టు మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క జీవితము మనం చూస్తే, ఆయన ప్రత్యేకత మనం చూస్తే, మొదటగా ఆయన యొక్క జన్మ ప్రత్యేకమైన మనం చూసాం. రెండోది ఇంకెందులో ఆయన ప్రత్యేకత ఉంది, ఇంకేంటి అని చూస్తే మరి రెండోదిగా మనం ఆయన జీవితము కూడా ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. ఆయన జీవించే విధానం చూస్తే సాటి లేనిది, చాలా గొప్పది, ఔన్నత్యది, మహాద్భుతంగా కనబడుతుంది. అది కూడా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. యేసు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న మానవ జాతికే సవాలు చూస్తున్నాడు. ఇక్కడ ఇది సవాల్. ఎవడైనా నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించను. ఎవడైనా చూపించగలరు అలా పాపం ఉందంటే? ఎవరు కూడా ఆయన వేలు పెట్టి పాపాన్ని చూపించలేరు. దైవత్వం కలిగిన వాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి మానవ శరీరకారంతో వచ్చినప్పుడు కూడా ఈ మానవ దేహం పాపమునకు దాసం అయిపోయింది. అయినప్పుడు కూడా ఈ శరీరం అనేది ఈ శరీరంలో లోపల ఉన్నప్పుడు కూడా ఈ శరీరం ఎంత రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోలేదు కదా, పాపమునకు అవకాశం ఇవ్వలేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే మచ్చ దాగులేని జీవితాన్ని ఆయన ఈ లోకంలో జీవించాడు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చూస్తే, వారిని పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, యేసుప్రభు వారికి ఇక్కడ ఏ సందర్భం అంటే, అక్కడ ఒక వ్యభిచారంలో పట్టుబడి స్త్రీ ఉంటుంది. ఆమె రాళ్ళతో కొట్టి చూపుదామని ఆమెను తరుముతున్నప్పుడు యేసుప్రభు వారు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు.
అక్కడ ఆయన ఏదో రాసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట. ఇదిగో మరి ధర్మశాస్త్రం ప్రకారము మోషే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపమని చెప్పాడు కదా, మరి నువ్వు ఈ యోధా గోత్రికుడివి, నువ్వు ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం కింద ఉన్నావు కాబట్టి నువ్వు కూడా రాయి అని అంటూ మరి ఇది నేను చెయ్యాలని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, కరెక్టే, మోషే గారు చెప్పింది కరెక్టే, మోషే గారితో దేవుడు చెప్పింది కరెక్టే, ఆయన రాయించింది కరెక్టే, అది ఏ తప్పు లేదు. కానీ లేఖనాన్ని మీరు తప్పుగా వాడుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏంటి? పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే రాయేసుకోవటమన్నాడు. కాబట్టి మీలో ఎవడైనా పాపము చేయని వాడు ఉంటే రాయేసుకోవడం. అందరూ అంతో మనుషులు పాపం చేస్తారు. ఒకడు పెండ దొంగతనం చేసి ఉంటాడు, ఒకడికి అన్యాయంగా ఎవరికో కొట్టుంటాడు, ఎవరికో దూషించుంటాడు, లేదా ఇరుగు పొరుగు వారిని నాశవాడు కోరుకుంటాడు, లేదా పొరుగు వారిని బాగా నాశించుంటాడు, ఒక మోహపు చూపు చూసుంటాడు. ఇవన్నీ పాపములే. కానీ వారు రిలేజ్ అయ్యి బాబాయ్ కరెక్టే కదా అని చెప్పి వారు ఆమెని ఏమనలేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నీకు ఎవరైనా కొట్టారా అని అంటే, ఎవరు కొట్టలేదు, అది నేను కూడా నిన్ను శిక్ష విధించను అంటే అర్థం ఏంటంటే, పాపము చేయని వాడే ఆమెకు శిక్ష విధించడానికి అర్హుడు. కానీ ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆమె క్షమించి నువ్వు వెళ్ళమ్మా సమాధానపడి వెళ్ళి ఇంకెప్పుడూ పాపం చేయొద్దని ప్రాంపూర్గా చెప్పినట్టు మనం లేఖనాల్లో చూడవచ్చు. కాబట్టి ఆయన జీవించే జీవితం చాలా అద్భుతమైనది, సాటిలేనిది. ఆయనలాగా ఎవడు కూడా భూమి మీద జీవించడం లేదు. లోకంలో చాలామంది మేము పలానా వాళ్ళు మనం చెప్పుకొని పాపం చేస్తూ ఇది లోక కళ్యాణం మనం చెప్పుకుంటున్నారు. కానీ యేసుప్రభు లోకంలోకి వచ్చి కూడా కళ్యాణం చేసుకోలేదు, గొప్ప చేసుకోలేదు, ఏ విషయంలో కూడా నచ్చయించలేదు, తన బలాన్ని ప్రదర్శించలేదు, తన ప్రజ్ఞానాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి ఆయన జీవితము సాటి అనేది, ఆయన జీవించే విధానం చూస్తే చాలా ప్రత్యేకమైనది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, యేసుప్రభుకి ఏం తెలియదు తెలుసా? పాపం అంటే ఏంటి తెలియదు. అందుకన్నాడు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు కామ క్రోధ మద మత్సరములను జయించినవాడు. కామము, క్రోధము, మదము, మత్సరం అనేవి అంటే ఆ మత్స దోగులు ఆయన జీవితంలో లేవు, ఆయన హృదయంలో లేవు, ఆయన మనస్సులో లేవు, దరిదాపులు కూడా రావు, ఆ వెలుబడి చేయవు ఆయనకి. ఆయన లోకంలో ప్రత్యేకమైన వాడు. ఆయన జీవించే విధానం చాలా ప్రత్యేకమైనది. వయసులో అమ్మాయిల మధ్య ఉన్నప్పుడు కూడా ఆయన ఎటువంటి మోహపులు చూపులు చూడలేదు. ఎందుకంటే తన జీవితము సమస్త మానవజాతికి మాదిరికరంగా ఉండాలి. మనుషులున్న పాపాన్ని తీసివేయాలి, ఆ పాపాన్ని చంపాలి. ఈ మోహపు చూపు పాపాలు, పురుగు నాశించే పాపాలు, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీ కూడా ఆయన బోధల ద్వారా చైతన్యపరచాలి. కాబట్టి ఎక్కడ కూడా పాపుల మధ్య జీవించినా సరే దాగు మచ్చలేనిగా జీవించాలి. అంటే క్రైస్తవ సమాజం కూడా ఆయన జనాంగం మధ్య జీవించినప్పుడు దాగు మచ్చలేని వారుగా యేసుక్రీస్తులో జీవించాలి. కాబట్టి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగుపోయినట్లు పాప మెరుగైన ఆయనను మన కోసం పాపముగా చేశాను. అలాగే 2 పేతురు రాసిన పత్రిక 2:22 చూస్తే, క్షమించండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2:22 చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటమునో కనబడలేదు. ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. యేసుప్రభుకి అన్ని చేత అవుతున్న ఒకటి చేత కాదు. ఏంటంటే పాపం అంటే ఏంటి తెలియదండి, పాపం ఏంటో తెలియదండి. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 చూస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 చూస్తే, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియదు. ఆయన ఎందుకు పాపమేమీయో యేసుప్రభువు ఏం లేదు, పాపం లేదు. లోకంలో చాలామంది పలానా దేవుళ్ళు అనేవారు ఉన్నారు. ఆ దేవుళ్ళందరూ పాపం చేశారు. పాపం చేసి ఏం చెప్పుకున్నారంటే మేము లోక కళ్యాణం కోసం చేస్తామన్నారు. లోక కళ్యాణం కోసం కానీ ఇంకో దానికోసం చేసిన దేవుడు కాదు. అలాంటి వాడు దేవుడు కాదు, పరిశుద్ధుడు. మానవుల్లో పాపాన్ని చంపేవాడు, పాపముని తీసేవాడు, మనుషులను మార్చేవాడు, మనసులను హృదయాన్ని మార్చేవాడు. దేవుని బోధల చేత వ్యక్తుల్ని దైవ స్వభావాన్ని మార్చేవాడే దేవుడు తప్ప, గురువు తప్ప. మాయలు మరాఠీలు చేసేవాడు, మాటగాళ్ళు చేసేవాడు ఎన్నడికి దేవుడు కాదు అన్న సంగతి మీరు గమనించాలి. పాపం లేనివాడు దేవుడు తప్ప, పాపం లేనివాడు దేవుని కుమారుడు అవుతాడు తప్ప, పాపం చేసేవాడు దేవుడు కాదని కుమారుడు కాదు సంగతి మీరు గమనించాలి. అలాగే హెబ్రీ పత్రిక, మనం హెబ్రీ రాసిన పత్రిక 15:4 చూస్తే,
హెబ్రీయులకు రాసిన పత్రిక 15 చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్య విషయంలోనూ మన వల్లనే శోధింపబడి నన్ను ఆయన పాపం లేనివాడు ఉండను. యేసుప్రభుకి అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే ఆయన సగం దేవుడు అండి, సగం నరుడు అండి, ఆయన దేవుడు అండి, ఆయనతో మనకు పోటీ ఏంటండి, ఆయన దేవుడు కాబట్టి పాపం ఆయన వాక్యం చూడరా, వాక్యం చూడండి, వాక్యం చూసి మాట్లాడండి. ఆయన ఏమంటున్నారు? మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను. ఎలాగైతే మనము అపవాది చేత శోధింపబడుతున్నాము, ఆయన శోధింపబడినప్పుడు కూడా ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శోధింపబడ్డాడు. మనం ఎలాగైతే తప్పుడు చేయాలని అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడో, శోధిస్తూ ఉన్నాడో, యేసుప్రభు కూడా అదే చేశాడు. శ్రమతో ఉన్నాడుగా, కానీ ఏం చేసినా పాపం లేనివాడుగా పరిశుద్ధిగా జీవించాడు తప్ప నీలాగా నాలాగా ఎమోషన్ వెళ్ళిపోయి టెంప్ట్ అయిపోయి తప్పుడు మీద తప్పుడు చేసేసి దేవాలను క్షమించాలనే పరిస్థితి ఎక్కడ కనబడలేదని సంగతి మీద అయితే గమనించాలి. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితము ప్రత్యేకమైనది, ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఆయన జీవించే విధానం కూడా చూస్తే పాపుల మధ్య నివసిస్తూ, పాపులతో కలిసి భోజనం చేస్తూ, పాపులకు సువార్త ప్రకటిస్తూ, పాపులతో నీరు తాగుతూ, పాపుల మధ్య పడుకుంటూ, పాపులతో సహవాసం చేస్తూ, తెల్లవారు రాత్రి చేస్తూ కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. అంటే ఎంత నీతిగా, ఎంత యథార్థంగా బ్రతికాడో చూడండి. దేవుడు ఇచ్చినటువంటి శరీరంలో కామ, క్రోధ, మదమత్సరాన్ని కూడా జయించినటువంటి సాటి అని క్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:20 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:20 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంషుడును, పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చువాడైన వంటి ఇటు ప్రజలకు మనకి సరిపోయినవాడు. అలాంటి వాడు కావాలి. పాపములు తీసినవాడు, నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు. అటువంటి క్రీస్తు మానవ జాతికి మాదిరి. ఆయన రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ యూత్. భూమి మీద ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ, వృద్ధులు కానీ, వివాహితులు కానీ, వివాహం లేనివారు కానీ, వారు ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా నీ రోల్ మోడల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. చాలామంది నాకు రెచ్చగొట్టాడని నేను రెచ్చిపోయాను. యేసుప్రభు రెచ్చిపోలే. ఆయన దూషించారు, తిరిగి దూషించలే. ఆయన కొట్టారు, తిరిగి చెంప మీద కొట్టలే. ఆయన అపహరణ చేశారు, తిరిగి ఒక్క మాట అనలే. ఆయనకి అధికారం ఉంది కానీ అధికారం ఉపయోగించుకోలే. అది డబ్బు ఉంది కానీ ధనాన్ని అధికారులు లంచలేవలే. స్వస్థతలు, అద్భుత వరాలు తండ్రి అయిన దేవుడు కృప వల్ల పొంది ఉన్నాడు, కానీ దాన్ని తమ స్వప్రయోజనం కొరకు వాడుకోలే. దైవ చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని నెరవేర్చాడు. ఆయన రోల్ మోడల్ అండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన రోల్ మోడల్. అలాంటి జీవితం జీవించాలి ప్రతి మానవుడు కూడా. అందుకే యేసుప్రభు వారి లోకంలో ప్రత్యక్షమయ్యారు. అందుకని మరియ గర్భంలో, అనగా కన్య గర్భంలో పుట్టారు. అందుకే లోకంలో అలాంటి జీవితం చూపించి పాపం లేనివాడు కానీ మీరు సవాల్ దమ్ముంటే, మీ మనస్సాక్షి చేయగలిగితే మీరు కానీ చెప్పండి, ఇదిగో నేను పాపం చేయడం, అలా ఎవరైనా పాపం చూపించగలరని మీరు ఒక్క సవాల్ ఇస్తే మీ ఇరుగు పొరుగు వారు, మీ చుట్టూ ఉన్నవారు, మీ ఇంట్లో వారు చెప్తారు, ఇదిగో పాపాత్ముడు నీకు ఉన్నాయిరా అని అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు జీవితం మనం చూస్తే ఆయన భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నాడు, కానీ మచ్చ దాగు లేనివాడుగా భూమి మీద జీవించి మనకు మాదిరిగా. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితం, ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, సాటి లేనిది. అలాగే ఆయన జీవించే జీవితం ప్రత్యేకమైనది, సాటి లేని సంగతి గమనించాలి. మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆయన బోధలు సాటి లేనివంటి. ఆయన బోధించే విధానం చూస్తే సాటి లేనివి, ఆయన మాటలు సాటి లేనివండి. మత్తయి సువార్త 7:29 మత్తయి సువార్త 7:29 ఏలైనగా ఆయన వారిని శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించారు. అంటే శాస్త్రుల మాటలు అధికారం లేదు, కానీ క్రీస్తు మాటలు అధికారం అనేది ఉంది. ఈ అధికారం ఎవరిచ్చాడు? తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చాడు. చూసారా, మాట్లాడే అధికారం ఉంది, అధికారంతో బోధించాడట. నేను క్రైస్తవులు ఏం చేస్తారంటే పాస్టర్లు, సేవకులందరూ అనుకూలంగా సంఘంలో బోధించుకుంటున్నారు భుక్తి కోసం. అఫీషియల్ బెగ్గర్స్ సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, టక్కలు వేసుకొని అడుక్కుంటున్నారు దేవుడి పేరు చెప్పి. ఆయన అలా చేశాడండి. ఆయన ఏలయనగా ఆయన వారి శాస్త్రంలో కాక అధికారం అనే వారిని బోధించాను, ఒక అధికారంలో బోధించాను. నిజమే, ఆయన సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుని కుమారుడు. ఆయనకి సర్వం అధికారాన్ని దేవుడు ఇచ్చాడు.
అధికారంతో బోధించాడట. కానీ నేడు మనుషులు టార్గెట్ చేసి అనుకూలమైన బోధలు చెబుతున్నారు. కాబట్టి ఆయన బోధనలో, ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన మాటలు ప్రత్యేకమైనవి, సాటి లేని సంగతి మీరు గమనించాలి. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము, అలాగే ఇంకో మాటకి వెళ్ళిపోదాం. తప్పుగా చెప్పిన క్షమించండి. లోకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, లోకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చొచ్చు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలను ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాదా అని చెప్పుకొని చుండగా, ఆయన మాటలు ఏముందండి? దయ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, ప్రేమ ఉంది. మన మాటలు ఏముంది? ఎవరికైనా ప్రేమగా మాట్లాడుతున్నారా? ఎవరితో దయ మాట్లాడుతున్నారా? ఎవరితో జాలి కలిగి మాట్లాడుతున్నారా? కరుణ చూపిస్తున్నారా? కానీ యేసుప్రభు అన్నీ చూపించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు యొక్క బోధలు ఎంత అద్భుతమైన చూడండి. కనికరంతో ఆయన బోధలు వింటే కనికరం కలుగుతుంది, దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది, కనుగొల ప్రేమ కలుగుతాయి. ఆ బోధలు అలాంటివి ఉన్నాయి. కానీ నేటి బోధలు ఏమున్నాయి? దశింభాగాల బోధ, పండగల బోధ, ఆచారాల బోధ, మనుషులు మెప్పు బోధ, సేవకులే గొప్పవారని హెచ్చుకునే బోధ, పిట్టకథల బోధ, మసిపూసి మాడికాయ చేసే బోధ, పులు చూసి నక్కల వాతలు పెట్టుకునే బోధ, గాంధీ గారి బోధ, అంబేద్కర్ గారి బోధ, ఎవడి బోధలో తెచ్చి క్రీస్తు బోధలో పెట్టి, ఇదిగో ఆయన మాకెంత జ్ఞానవంతుడమని చెప్పండి. అజ్ఞానులు వాళ్ళంతా పారిపోండి వాళ్ళ దగ్గర నుండి. క్రీస్తు బోధలు వినండి. ఆ బోధలు ఉంటే మీకు దయ కలుగుతుంది, దేవుని దయ వస్తుంది, కరుణ వస్తుంది, ప్రేమ వస్తుంది, జాలి కలుగుతుంది దేవుని పట్ల. అలాంటి బోధ వినాలి. అది ఆయన ప్రత్యేకమైన వాడు. సహోదరులారా గమనించండి. అలాంటి వారితో పారిపోండి, ఇప్పుడే పారిపోండి. వాళ్ళ సాతన అనుచరులు. క్రీస్తు బోధ. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 46, 44, 46 వచనంలో ఒకటి. యోహాను సువార్త 7వ అధ్యాయం 44వ అధ్యాయం క్షమించండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడనూ మాట్లాడండి. యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వెళ్ళి అంతా చదవండి బాగా. నేను మొక్క చెప్పాను. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన బోధ విన్నారు. బోధ అరెస్ట్ చేయకుండా వచ్చేసారు. ఏరా ఏముట్టి ఏడ్రా అరెస్ట్ అయినాడు? అయ్యా ఆయన మాట ఎలా మాట్లాడుతున్నారంటే, మాట్లాడినట్టే ఎన్నడో ఎవడనో మాట్లాడలేదట. యేసుప్రభు అరెస్ట్ వెళ్ళిన పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయకపోయారు. ఆయన బోధకు ముగ్ధులైపోయారు, ఆశ్చర్యమైపోయారు, మనసులు ఇదైపోయిందండి. చూసారా? కాబట్టి యేసుప్రభు వారి బోధల ద్వారా కొన్ని వందల వేల లక్షల మంది మార్చాడు ఆయన 33 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఆయన బోధలు ప్రత్యేకమైనవి, సాటి లేనివి. యేసుప్రభు యొక్క జననం సాటి లేనిది, ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు యొక్క బోధలు సాటి లేనివి. ఏమండి? అలాగే మనం యేసుప్రభుకు చూస్తే ఆయన పనులు సాటి లేనివండి. ఎవరు చేయలేడండి. అలాంటి పనులు ఎవరు చూడలేరండి, ఎవరు చేయలేరండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. చూసారా? యేసుప్రభు చేసినటువంటి కార్యాలట, అద్భుత కార్యాలట, అనేకమైన అవి రాయబడిన పుస్తకాలు సరిపోవని అంటున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 22 చదివితే, దేవుడు తోడు ఉండి చేయించాడు కాబట్టి కొంతమంది ఎన్ని ప్రసంగాలు ఉన్నా కొంతమంది మారండి. ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడు, ఎన్నో ప్రసంగాలు తండ్రి దేవుడు ఆయన ద్వారా చేయించాడు. చూసారా? కాబట్టి తండ్రి అయిన యేసుప్రభు యొక్క పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవితము సాటి లేనిది, అలాగే ఆయన మాటలు సాటి లేనివండి. మరి ఇంకా చూస్తే మనము ఆయన చేసిన పనులు కూడా సాటి రాయడానికి కూడా పుస్తకాలు సరిపోయిన అన్నారు. ఈరోజు సంఘంలో చాలామంది సహోదరులు ఉంటే సహాయం కూడా చాలామంది చేయరు. ప్రార్థన చేస్తామని, ప్రార్థన చేస్తే ఆకలి తీరదు, వండుకునే తినాలి. కాబట్టి ఇంకా మన యేసుప్రభు యొక్క జీవితం ఇంకేంటి ప్రత్యేకమనంటే, ఆయన మరణం కూడా ప్రత్యేకమండి. ఆయన పుట్టుక ప్రత్యేకమైనదే, ఆయన జీవించే జీవితము ప్రత్యేకమైనదే, ఆయన బోధలు ప్రత్యేకమైనవే, ఆయన చేసే కార్యాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి.
అలాగే ఆయన మరణము కూడా సాటిలేంది. లోకంలో అందరూ చేస్తారు, గుండెపోటులతో చేస్తారు, యాక్సిడెంట్లతో చేస్తారు, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయిపోతే విషమ తాగి చేస్తారు, లేదా ప్రేమ ఫెయిల్ అయిపోతే ట్రైన్ కింద పడి చచ్చిపోతారు, కొంతమంది తాగి చేస్తారు, కొంతమంది కడుపు నొప్పి ఎక్కువ వస్తే ఊరి పోసుకొని చేస్తారు, మార్కులు తక్కువ చేస్తారు, భార్య కొట్టాడని భార్య పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఊరి పోసుకొని చచ్చిపోతే ఇలా చేస్తారు. కానీ మనము లేకపోతే వృద్ధాప్యం వస్తే మనం చచ్చిపోతాం, కానీ రోగులు వచ్చి చచ్చిపోతాం, పాము కొట్టి వాళ్ళు చనిపోతాం, తేలు కొట్టి వాళ్ళు చనిపోతాం, లేదా డెంగ్యూ ద్వారా వాళ్ళు చనిపోతాం. కానీ యేసుప్రభు మరణము మనలాంటిది కాదండి. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన మరణం కూడా ప్రత్యేకమైనది, సాటిలేని సంగతి మీద చూడాలి. యోహాను సువార్త 10:10 చూస్తే, యోహాను సువార్త 10:10 చూస్తే, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఇది ఇతను మరణం చూస్తే యేసు యొక్క మరణం డిఫరెంట్ అండి. ఆయన ఏమన్నారంటే, నన్ను ఎవడు చంపలేడు, నా ప్రాణం ఎవడు తీయలేడు, నా అంతటి నేనే పెట్టాలి, పెట్టినవాడు మళ్ళీ నా ప్రాణం నేను తెచ్చుకోగలను అధికారం నాకు ఎవరు ఇచ్చాడంటే తండ్రి దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇది అవకాశం నాకు ఇచ్చాడు అని ప్రభువారు అయితే బోధన మనకి చెప్పినట్టు కనబడతా ఉంది. కాబట్టి ఆయన ఎవరి కోసం చనిపోయాడని చూస్తే, ఆయన బలహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, ఆయన శత్రువుల కొరకు చనిపోయాడు. వీళ్ళెవరు? మనమే. వాళ్ళ మరణం కూడా ప్రత్యేకమైంది. మన చావులకి ఒక అర్థము పరమార్థం ఉండదు, కానీ ఆయన చావు అద్భుతమైనది, సాటిలేనిది, ప్రత్యేకమైనది. ఏంటంటే ఆయన ఎవరి కోసం చనిపోయాడు? పాపుల కోసం చనిపోయాడు, బలహీనుల కోసం చనిపోయాడు, శత్రువుల కోసం చనిపోయాడు, భక్తిహీనుల కోసం చనిపోయాడు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అందులో మనం కూడా ఉన్నాము. అలాగే రోమిలికి రాసిన పత్రిక 5:8-10 చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 5:8-10 చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి దేవుడి కృతజ్ఞతలు ఉన్నాం. మనం భక్తిహీనులుగా దేవుని పేరు, దేవుని రూపం, దేవుని స్వరూపం, దేవుడు ఉండే చోటు, దేవుని ఆజ్ఞలు ఏంటో తెలియని భ్రష్ట జీవితంలో పడి ఉన్నాం. మనకి తండ్రి అయిన దేవుడు కనికరించి కృప చూపి తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి భక్తిరతులో మనం ఉన్నమానండి, పాపులుగా ఉన్నమానండి, బలహీనలో ఉన్నమానండి, ఆయన శత్రువుగా ఉన్నమానండి, తన కుమారుడు ద్వారా రక్తం ద్వారా మనం రక్షించినటువంటి గొప్ప స్థితి మనకు కలిగింది. కాబట్టి ఆయన మరణం కూడా ప్రత్యేకమైనదే. తనంతట తానే పెట్టుకోవడం పలానా తిరిగి మళ్ళీ ఆయన తెచ్చుకోగలడు. అలాంటి శక్తి, అలాంటి ఆజ్ఞ తండ్రి దేవుడు ఇచ్చాడని చెప్పి మనం యోహాను సువార్తలో ప్రభువు ఇచ్చిన స్టేట్మెంట్ మనం జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 20:28 మత్తయి సువార్త 20:28 చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చి చెప్పాను. మనం ఎవరి కోసం ప్రాణం పెట్టం, మన ప్రాణము ఎవరికి ఉపయోగం లేనిదిగా ఉంటుంది, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రాణం, యేసుక్రీస్తు యొక్క మరణము ప్రత్యేకమైనది, సాటి లేనిది, ఎవడూ చేయలేడు. ఆయన జననం సాటిలేనిది, ఆయన జీవించే విధానం సాటిలేనిది, ఆయన బోధలు సాటిలేనివి, అలాగే ఆయన అద్భుత చేసే కార్యాలు సాటిలేనివి, ఆయన మరణము కూడా సాటిలేనిదే. అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:9 ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు అంటాడు. అంటే ప్రతి మనుషు కొరకు ఆయన మరణించాలి, కాబట్టి ఆయన మరణం కూడా ప్రత్యేకమైనది. ఈరోజు దేవుడు పిలువబడుతున్న అనేక మంది ఎవరి కోసం చనిపోయారు కూడా తెలియదు, కానీ క్రీస్తు ప్రభువారు దేవుని పిల్లలైన మనల్ని, బలహీనతలో ఉన్న మనల్ని, పాపులమైన మనల్ని, దేవుడి గుర్తు కింద ఉన్న మనల్ని, భక్తిని మనల్ని రక్షించుటకు తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మము సాటిలేనిది, ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు యొక్క జీవితము, జీవించే విధానము సాటిలేనిది, ప్రత్యేకమైనది. అలాగే ప్రభువు యేసుక్రీస్తు యొక్క బోధనలు సాటిలేనివి, ప్రత్యేకమైనవి. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క పనులు కూడా సాటిలేనివి, అద్భుతమైనవి. యేసు యొక్క మరణము కూడా సాటిలేనిది, అద్భుతమైనది ప్రియులారా. అలాగే మనం చివరిగా మరొక మాట చూస్తే, ఆయన సమాధి కూడా సాటిలేనిది.
మనల్ని అందరినీ చనిపోతే కాలుస్తారు, అది పూడుస్తారు, కానీ ఈయన సమాధి మాత్రం ప్రత్యేకమైన సాటలేదు. అలాంటి సమాధి ఎవరికీ జరగలేదు భూమి మీద. అపోస్తల కార్యములు 2:24 చూస్తే, అపోస్తల కార్యములు 2:24 చూస్తే, మరణము ఆయన బంధించుట ఇంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించ ఆయనను లేపెను. మానవుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి మరణ వేదన తొలగించాను, తిరిగి లేపాడు. చనిపోయిన వాడు మరణం జయించటము అసాధ్యం. అది క్రీస్తు ప్రభు వారు చూపించారు. అంటే మరణం అనే మరణాన్ని మాయం చేయలేకపోయింది. అపోస్తల కార్యం 2:27 చూస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. ఆయన శరీరము భూమి మీదకి వెళ్ళి కుళ్ళిపోలేదు, ఆయన ఆత్మ పాత్రంలోకి వెళ్ళలేదు, పరదేశకి వెళ్ళింది, నిత్యత్వంలోకి ఆయన వెళ్ళిపోయిన శరీరం కుళ్ళిపోలేదు. కానీ మన దేహాలు భూమి మీద పాతగా మన శరీరాలు కుళ్ళిపోతాయి, ఆయన దేహం కూడా లేదు. చూసారా, మరణము కూడా ఆయన భూమి మీద సమాధి చేసింది కూడా సాటి లేనిది ప్రత్యేకమైన సమాధి అయింది. అలాగే లోక సువార్త 24:5 చూస్తే, వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులను వెలుగుతున్నారని. సజీవుడు, మరణం ఆయన బంధించలేదు, మరణం ఆయన్ని ఏలుబడి చేయలేదు. ఎందుకంటే ఆయన జననము ప్రత్యేకమైనది, ఆయన జీవించే విధానం ప్రత్యేకమైనది, ఆయన బోధలు ప్రత్యేకమైనవి, ఆయన కార్యాలు ప్రత్యేకమైనవి, ఆయన అలాగే ఆయన మరణం ప్రత్యేకమైన, సమాధి కూడా ప్రత్యేకమైనదండి. అంతేకాకుండా ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనది. తిరిగి లేచే విషయంలో కూడా ఆయన ప్రత్యేకమైన. మందల కాదు, మనం మరణించిన తర్వాత పరదేశికి వెళ్తాం, యేసుక్రీస్తు రెండో రాకడలో మనందరం లేపబడతాము, మనం తీసుకెళ్తారు, జడ్జిమెంట్ జరుగుతుంది. ఆయన అలా కాదు. అపోస్తల కార్యాలు 17:31 చదవండి. అపోస్తల కార్యాలు 17:31. అలాగే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:20. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:20. అలాగే రోమిలికి రాసిన పత్రిక 4:25. రోమిలికి రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడను. చూశారండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 చూస్తే, ఆయన పునరుద్ధానం కూడా సాటి, తిరిగి లేచే విషయంలో కూడా సాటి లేదండి. చూసారా, యేసుప్రభుకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో. ఒకటి, ఆయన జననము ప్రత్యేకమైనది, ఆయన జీవించే విధానము ప్రత్యేకమైనది, ఆయన మాటలు బోధలు ప్రత్యేకమైనవి, అలాగే ఆయన చేసే పనులు ప్రత్యేకమైనవి, సాటిలేనివి, ఆయన సమాధి ప్రత్యేకమైనది, సాటిలేనిది, అలాగే ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనది, సాటిలేనిది. యేసుక్రీస్తు ప్రభు వారు యూనివర్సల్గా ఇంత పేరు ప్రఖ్యాత కావడానికి కారణం ఆయన ప్రత్యేకమైనటువంటి జననము. కన్యగర్భంలో పుట్టాడు, తన జీవితం మచ్చ దాగులేనివాడిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన బోధల ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల మందిని తన బోధల ద్వారా చైతన్యపరిచాడు. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు భూమి మీద ఎవడూ చేయలేడు, అసాధ్యం. ఆయన చేసి చూపించాడు. సుసాధ్యం కూడా అసాధ్యంగా చేయగలిగినటువంటి గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన యొక్క మరణము కూడా ప్రత్యేకమైనది. తనంతట తన ప్రాణం పెట్టుకుని తిరిగి తీసుకోగలడు, పెట్టుకోగలడు ఆయన. అలాంటి ప్రత్యేకమైన మరణం. అలాగే ఆయన పునరుద్ధానము కూడా సాటి లేనిది, ప్రత్యేకమైనది. సజీవుడు, బ్రతికే ఉన్నాడు. ఆయన మళ్ళీ అవతారాలు ఎత్తలేదు, పలానా యుగంలో పలానా ఎత్తాడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎంత ప్రత్యేకమైన వాడో చూడండి. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఆయన పాదాల కింద సాగిలపడింది. ఏ మనిషి అయినా పరమాత్ముడు చేరాలంటే యేసుక్రీస్తు శరణ్యం. యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు జీవించే జీవితం జీవించకపోతే నిత్య నరకాన్ని, నిత్య దండంలోకి వెళ్ళిపోతాడు ఏ మనుషుడైనా. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా, యేసుక్రీస్తు గురించి ఎవరైనా తప్పుగా
ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ చెప్పి డూప్లికేట్గా చెప్పిన మాటలు మీరు వినకుండా సత్యాన్ని అన్వేషించండి. సత్యవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. సత్యానికి చెవివ్వండి. ఇంకా అనేక విషయాలు తెలియాలంటే నాకు కాల్ చేయండి. 8790538108. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అనే విషయాలు మనం నేర్చుకుందాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, యేసు దేవుని కుమారుడు నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పశ్చాత్తాపడండి. యేసుక్రీస్తు బోధన వినండి, సత్యబోధన వినండి. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. మీరు పరిపూర్ణ రక్షణలో ఉంటారు. నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. రేపు మాతో పాటు పరదేశంలో ఉంటారు. దయచేసి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలు చూసి, బైబిల్ చూసి, ప్రసంగం విని స్టడీ చేసి మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా ప్రేమించును గాక. గాడ్ బ్లెస్ యు.